హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. ఇండియాలో ఒక పక్క 200 మిలియన్ పీపుల్ కి తినడానికి సరైన ఫుడ్ కూడా దొరకడం లేదు. కానీ మనం ప్రతి సంవత్సరం దాదాపు 70 మిలియన్ టన్నుల ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం. ఇమాజిన్, మనం వేస్ట్ చేస్తున్న ఫుడ్ తో ఆకలితో ఉన్న కోట్ల మందికి ఆకలి తీర్చొచ్చు. వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ప్రతి వ్యక్తి ఇయర్ లో సుమారు 55 కేజీస్ ఫుడ్ వేస్ట్ చేస్తున్నాడు. ఎక్కువగా పెళ్లిళ్ళు, పార్టీలు, హోటళ్లు, ఫంక్షన్లలో ఫుడ్ వేస్ట్ అవుతుంది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఒక్క రోజుకు 20 క్వింటాల ఫుడ్ చెత్తబుట్టలో పడుతుంది. అదే దేశంలో లక్షల మంది ఆకలితో బాధపడుతున్నారు. ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా అతిగా వండడం, గెస్ట్స్ ఎక్కువగా తినాలి అనే మెంటాలిటీ ఇంకా చేంజ్ అవ్వలేదు. అవసరానికి మించి వండేస్తున్నారు. ఇలా సరిపోయే విధంగా ప్లాన్ చేయకపోవడం వల్ల తిన్న ఫుడ్ కంటే ఎక్కువగా వేస్ట్ అవుతుంది. మిగిలిన ఫుడ్ సరైన రీతిలో ప్రిజర్వ్ చేయడం లేదు, తిరిగి వాడడం లేదు. తిన్న తర్వాత మిగతా ఫుడ్ ను ఎన్జిఓలకు ఇవ్వచ్చు, కానీ అవేర్నెస్ లేదు. ఇండియాలో ఫుడ్ రీడిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇంకా వీక్ గానే ఉంది. ఫుడ్ వేస్ట్ అంటే ఓన్లీ ఫుడ్ మాత్రమే కాకుండా దానితో పాటు వాటర్, పవర్, ఫార్మర్స్ ఎఫర్ట్ అండ్ టైం ఇవన్నీ వేస్ట్ అవుతున్నాయి. ఒక్క కేజీ ఫుడ్ ప్రొడ్యూస్ చేయడానికి వేల లీటర్ల నీళ్లు ఉపయోగిస్తారు. ఆ శ్రమ అంతా చెత్తబుట్టల్లో పడిపోతుంది. చెత్తలో కుళ్ళిపోయే ఫుడ్ మీథేన్ గ్యాస్ ను రిలీజ్ చేస్తుంది. అది కార్బన్ డయాక్సైడ్ కంటే 28 రెట్లు డేంజర్. కాబట్టి గవర్నమెంట్ కూడా ఫుడ్ డొనేషన్ చట్టాలను తీసుకురావాలి. ఫుడ్ బ్యాంక్స్, ఎన్జిఓలకు మద్దతు ఇవ్వాలి. పెద్ద ఫంక్షన్లలో ఫుడ్ రీడిస్ట్రిబ్యూషన్ ప్లాన్లు తప్పనిసరిగా చేయాలి. ప్రజల్లో జీరో ఫుడ్ వేస్ట్ అనే ఉద్యమం తీసుకురావాలి.